ఇప్పుడు మరి ఆ కర్పరాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఒకటే అని మనం అనుకుంటూ ఉంటాము, అక్కడే మనం తప్పు చేస్తున్నాం. నేను చెప్పింది 3 సంవత్సరాలు ఖచ్చితంగా చేయండి, వదలకుండా. 30 సంవత్సరాలుగా నువ్వు చేసిన నీ నేలని 3 సంవత్సరాలు తిరిగి పొందుతావు, అద్భుతాలు చూస్తాం. అది కూడా తక్కువ ఖర్చుతో. ఇప్పుడు అలా పరిస్థితి చేయాలంటే నువ్వు పశువుల ఎరువు వేసి కర్పరాన్ని పెంపొందించాలంటే నీకు ఎకరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. అవసరం లేదు, ఎకరానికి ₹5,000 ఖర్చు. కేవలం 5,000. నేను చెప్పిన పద్ధతి అది మెట్ట అయినా సరే, తర్వాత నీటి పాత్రలైనా సరే, ఎక్కడైనా సరే చేయండి. ₹5,000 పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల్లో తిరిగి 30 సంవత్సరాల కింద ఉన్న నీ నేలను తిరిగి పొందుతావు. అదే పచ్చి రొట్టపాయ. దీన్ని మనం తక్కువగా అంచనా వేస్తున్నాం. వేస్తే పశువుల వేల లేకపోతే లేదు. మాగాని అయితే ఎప్పుడన్నా కొంతమంది వేసుకునే వాళ్ళు, జీలుగా జన్మించుకునే వాళ్ళు, వాళ్ళు మాగాని కోసం వేసుకునే వాళ్ళే. పచ్చి రొట్టపాయలు అంటే కొంతమంది మాగానికేనేమో అన్న ఇదికి వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు అసలు జోలికి వెళ్ళరు. ₹150 ఉన్నా సరే ఎకరానికి 10 కేజీల జీలుగ విత్తనాలు చాలు. 10 కేజీల జీలుగ విత్తనాలు. సో 10 కేజీలు కొంటే ఎంత అవుతుంది? 1,500 అయితే. ఈ 1,500 విత్తనాలని భూమిలో విత్తనానికి ఎంత ఖర్చు? ఎకరానికి ₹1,000 వేస్తుంది. 600-700 ట్రాక్టర్ బాడిగా, మళ్ళీ కూలీ, అది ఇది పోయడం ₹1,000 వేస్తుంది. సో ₹2,500 అయింది. దానిని పెంట పైర్లు అయితే తొలకరి వర్షాలకు పోయింది. మీకు నీటి వసతి ఉంటే దాన్ని 50 రోజులు పెంచండి. నీటిని పెట్టి 50 రోజులు పెంచండి. వాటికి కూడా మళ్ళీ మీకు ఇప్పుడు ముందు ఎరువులు మనకు అలవాటు కదా. ఏదైనా ఎరువు షాపులకి వెళ్ళి బస్తాలు చాపలు పడేసి అలవాటు ఏం లేదు, వస్తుంది. 50 రోజులు పెంచిన తర్వాత దాన్ని భూమిలో కలిపేసి పిల్లలు ఉంటాయి కదా, పిల్లలు కొట్టేసేది భూమిలో కలిసిపోతుంది. కలిసిన తర్వాత నీళ్ళు పెట్టండి, 20 రోజులకు మొత్తం కూలిపోతుంది. ఇలా పైరు కంటే ముందు ఒక 70 రోజులు కావాలి సమయం. 50 రోజులు పెంచడానికి, 20 రోజులు భూమిలో పెట్టడానికి. ఇలా ప్రతిసారి పైరు పెట్టక ముందు నువ్వు ఈ ప్రక్రియ చేస్తూ 3 సంవత్సరాలు చేస్తే చాలు. అంటే వాటికి వదిలేమని కాదు చెప్పేది. 3 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోతే ఇలా తయారు చేసే కదా నీ భూమి ఇప్పుడు 30 సంవత్సరాల కింద నీ భూమి ఇలా కుదబడినట్టుంది కదా, అది పొందుతాం, ఖచ్చితంగా పొందుతాం. సో ఖర్చు ఎంత వస్తుంది మనకు? 30 కంటే